Hello my dear friends, welcome back to UPSC with Shyam sir. I'm Shyam sir talking to you. UPSC ప్లాట్ఫామ్లో రీసెంట్గా మనం ఇండియన్ పాలిటీకి సంబంధించిన కాంటెంట్ని షేర్ చేస్తున్నాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ రిట్స్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. ఒకవేళ మనకున్న ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఏం చేయాలి? కూర్చుని బాధపడాలా? నో. If our fundamental rights are violated, then we can use writs. We can move the Supreme Court and request the court to issue writs. అది హెబియస్ కార్పస్ అవ్వచ్చు, మ్యాండమస్ అవ్వచ్చు, సర్టియోరరీ అవ్వచ్చు, ప్రొహిబిషన్ అవ్వచ్చు, క్యూ వారెంట్ అవ్వచ్చు. మనం ఏ ఇష్యూ అయితే కోర్టు ముందు తీసుకొస్తామో బేస్డ్ ఆన్ దట్ ఇష్యూ ద కోర్ట్ విల్ డిసైడ్ విచ్ రిట్ ఇట్ కెన్ ఇష్యూ. అయితే ఈ ప్రాసెస్లో హెబియస్ కార్పస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక పర్సన్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తే ఏ రీజన్ సరిగ్గా చెప్పకుండా, ఎవిడెన్స్ లేకుండా, క్లారిటీ లేకుండా ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తే దెన్ హెబియస్ కార్పస్ అనే రిట్ని సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఏ రీజన్ లేకుండా సడన్గా పోలీసులు వచ్చారు, నా ఫ్రెండ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఏం చేయాలో నాకు అర్థం కానప్పుడు దెన్ ఐ కెన్ మూవ్ ద కోర్ట్. ఈ ప్రాసెస్లో నేను మీకు 3 విషయాలు చెప్పాలి. ఒకటి, ఇల్లీగల్ డిటెన్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? మనకుండే రైట్ టు పర్సనల్ లిబర్టీ వైలేట్ అయిపోతుంది. దాన్నే మన ఆర్టికల్ 21లో చెప్పుకుంటాం. ఇండియాలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక రైట్ టు పర్సనల్ లిబర్టీ అనే ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. మనకున్న ఈ ఫండమెంటల్ రైట్ ఎవరు వైలేట్ చేయకూడదు. ఒకవేళ అలా వైలేట్ చేస్తే దట్ ఈస్ వెన్ వి టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద రిట్ కాల్ హెబియస్ కార్పస్. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ ఎవిడెన్స్ లేకుండా, సాక్ష్యం లేకుండా, ఒక పర్పస్ లేకుండా, రీజనింగ్ లేకుండా అరెస్ట్ చేసి జైల్లో కూర్చోపెడతామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. హెబియస్ కార్పస్ అనే రిట్ని మనం సుప్రీంకోర్టు ద్వారా ఇష్యూ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 2, ఫర్ ఎగ్జాంపుల్, ఏ కేసెస్లో హెబియస్ కార్పస్ని సుప్రీంకోర్టు కూడా ఇష్యూ చెయ్యదు? వాట్ ఆర్ ద స్పెషల్ కేసెస్ వేర్ హెబియస్ కార్పస్ కాన్ బి ఈవెన్ ప్రమోటెడ్ బై సుప్రీంకోర్టు? 3 ప్రత్యేకమైన సందర్భాల్లో హెబియస్ కార్పస్ సుప్రీంకోర్టు కూడా ఎంకరేజ్ చేయదు. నెంబర్ 1, ఒకవేళ ఏ పర్సన్ అయితే ఇల్లీగల్గా అరెస్ట్ అయ్యాడో ఆ పర్సన్ కోర్టు జ్యూరిస్డిక్షన్లో లేకపోతే, ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ దెన్ హెబియస్ కార్పస్ కెనాట్ వర్క్. నెంబర్ 2, ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసిన కారణంగా అరెస్ట్ అయితే దెన్ సుప్రీంకోర్టు కెనాట్ సపోర్ట్ హిమ్. ఎందుకంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ. అతను ఆల్రెడీ కోర్టును అవమానించిన రీజనే అరెస్ట్ అవ్వడానికి రీజన్ అయినప్పుడు కోర్టును అవమానించిన వ్యక్తికి మళ్ళీ కోర్టు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సో ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ చార్జ్డ్ విత్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కెనాట్ బి సేవ్డ్ విత్ ద హెబియస్ కార్పస్ రిట్. నెంబర్ 3, ఏ పర్సన్ మీదైనా కూడా క్రిమినల్ ఛార్జెస్ ఉంటే ఆ పర్సన్కి హెబియస్ కార్పస్ కోర్ట్ అప్లై చేయదు. ఇదంతా చాలా ఇంపార్టెంట్ కాంటెంట్. ఇదంతా నేను మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ ఏ సింపుల్ క్వశ్చన్. అసలు హెబియస్ కార్పస్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే మనం స్టార్ట్ చేసామా, లేదు వరల్డ్లో వేరే కంట్రీస్ ఒకవేళ మనకంటే ముందే స్టార్ట్ చేసాయా? సో నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ హెబియస్ కార్పస్ అనేది ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? దాన్ని ఏమంటామంటే ఆరిజిన్. వాట్ వాజ్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ హెబియస్ కార్పస్? నాకు కావాల్సింది ఏంటంటే ఏ ఇయర్లో ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు? ఇన్ విచ్ ఇయర్ హెబియస్ కార్పస్ కాన్సెప్ట్ వాస్ ఇనిషియేటెడ్ అండ్ బై హోమ్? మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి. ఏ ఇయర్లో ఇది స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది? ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. అండ్ ఎవరైతే యాక్టివ్గా ప్రతి క్వైరీకి కూడా, ప్రతి క్విజ్కి కూడా కమెంట్ చేస్తుంటారో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఎవరు హెబియస్ కార్పస్ స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్ ఏ ఇయర్లో? ఆల్ ద బెస్ట్.